అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కు వచ్చి చైర్మన్ కాంగ్రెస్ వాడు ఏడన్నా అవుతాడా? అది లెక్క ఉంటుందా? 500 ఓట్లు పడ్డోడేమో ఓడిపోతాడట, 250 వచ్చినోడేమో గెలుస్తాడట. బల్క సుమన్ దలుచుకుంటే అరెస్ట్ చేసాడు ఎంతసేపు వివేక్ వెంకటస్వామిని. అసలు ఆయన మీద అరెస్ట్ కు బోలే, ఓ జోలికి బోలే, ఓ కొట్లాటకు బోలే. ఈయన మామూలుగా మనం ఏమనుకుంటాం, ఈ బల్క సుమన్ అనేట ఆయన ఏదో అరెస్ట్ చేయొచ్చు, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటాం. నేను ప్రీవియస్ వీడియో చూసిన బల్క సుమన్ రీసెంట్ గా. పోలీసు వాళ్ళు ఉద్యమ సమయంలో కింద పడ్డాడు బల్క సుమన్. కింద పడితే ఓ 10 మంది పోలీసు వాళ్ళ ఆయన చుట్టూ గుమిగూడు. నిజంగా ఒక గొడ్డును బాధితే ఎట్లా బాధినరో అట్లా బాధినరు ఈయన. ఆ గటువంటి దెబ్బలను తట్టుకున్నాడు బల్క సుమన్ ఉద్యమంలో. ఇప్పుడు GRS లో ఏమైనా పని చేస్తే పనికొస్తే అసలు ఇది నేను ఉద్దేశపూర్వకంగా అంటున్నాను. ఎందుకంటే నిజంగా అన్యాయం జరిగింది, నిజంగా అరాచకం జరిగింది, బల్క సుమన్ ఏదైనా అన్యాయానికి పాల్పడ్డాడంటేనే అరెస్ట్ చేయాలి. అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కు వచ్చి చైర్మన్ కాంగ్రెస్ వాడు ఏడన్నా అవుతాడా? అది లెక్క ఉంటుందా? 500 ఓట్లు పడ్డోడేమో ఓడిపోతాడట, 250 వచ్చినోడేమో గెలుస్తాడట. అత్యధికంగా స్థానాలు వీళ్ళకి వచ్చినప్పుడు, వీళ్ళు 5గురు ఉన్నప్పుడు, వాళ్ళు 3 ఉన్నప్పుడు మెజారిటీ వీళ్ళదే కదా. ఉన్న అభ్యర్థులు కాకుండా మిగతా వాళ్ళు అయ్యారంటే ఎంతటి దౌర్జన్యం అక్కడ పనిచేసింది, ఎంతటి అహంకారం అక్కడ పనిచేసింది, ఎంత రౌడిజం అక్కడ పనిచేసిందో అర్థమైతే లేదా?